భారత్ వేగంగా గ్లోబల్ సైబర్ సెక్యూరిటీ హబ్గా అవతరిస్తుందని, ఈ రంగంలో 400లకు పైగా స్టార్టప్లు, 6.5 లక్షల మంది నైపుణ్యం కలిగిన నిపుణులతో దేశ సైబర్ భద్రత పరిశ్రమ $20 బిలియన్ స్థాయికి చేరిందని కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన సెర్టిన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సంజయ్ బహల్ తెలిపారు. ఐరోపా సమాఖ్య EU దేశాల నుంచి వచ్చిన జర్నలిస్టుల బృందంతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలోని ఆవిష్కర్తలు థర్డ్ డిటెక్షన్ ముప్పును గుర్తించడం, సైబర్ ఫోరెన్సిక్స్, AI ఆధారిత పర్యవేక్షణ వ్యవస్థల వంటి అత్యాధునిక పరిష్కారాలను అభివృద్ధి చేస్తున్నారని, సురక్షితమైన డిజిటల్ వాతావరణాన్ని నిర్మించడంలో ఇది కీలకమని ఆయన వివరించారు. ఇక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిదని సంజయ్ బహల్ అభిప్రాయపడ్డారు. ఇది రక్షణ వ్యవస్థకు ఎంతగా ఉపయోగపడుతుందో దాడి చేసే సైబర్ నేరగాళ్లకు కూడా అంతే సహకారిగా ఉంటుందని అన్నారు. సైబర్ దాడులను నిజ సమయంలో గుర్తించడం, నివారించడం, ప్రతిస్పందించడం కోసం సెర్చ్ ఇన్ AI ఆధారిత విశ్లేషణలు, ఆటోమేషన్ సమర్థంగా వినియోగించుకుంటుందని తెలిపారు. అదే సమయంలో AIని దుర్వినియోగం చేస్తూ జరిగే దాడులను ఎదుర్కొనేందుకు కూడా ప్రత్యేక వ్యూహాలు అమలు చేస్తున్నట్లు చెప్పారు. సంక్షోభ సమయంలో సెర్చ్ ఇన్ పాత్ర, బాధ్యతలు, సైబర్ దాడుల సమాచారాన్ని పంచుకోవడం, వాటిని సమన్వయంతో ఎదుర్కోవడం వంటి అంశాలను ఆయన జర్నలిస్టులకు వివరించారు. ప్రజల్లో అనవసర భయాందోళన సృష్టించకుండా సంస్థలకు, పౌరులకు ఎప్పటికప్పుడు హెచ్చరికలు, సూచనలు జారీ చేస్తూ సైబర్ దాడుల నుంచి రక్షణ కల్పిస్తున్నామని తెలిపారు. గతేడాది దేశంలో 147 రామ్సమ్వేర్ దాడులు నమోదయ్యాయని డాక్టర్ బహల్ వెల్లడించారు. సెర్చ్ ఇన్ తీసుకున్న తక్షణ చర్యలు, ఫోరెన్సిక్స్ జోక్యం, ఇంటెలిజెన్స్ సహచార మార్పిడి వల్ల వాటి ప్రభావాన్ని గణనీయంగా తగ్గించగలిగామని పేర్కొన్నారు.